పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. క్రియాయోగము, దాని పుట్టుపూర్వోత్తరాలు అన్న అంశం పైన ఈరోజు కొన్ని విషయాలు సాధకులకు తెలియచేయాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఈ క్రియాయోగము అన్నది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది, ప్రజాదరణలో కూడా ఉంది. కానీ ఈ యోగ సాహిత్యపరంగా ప్రజలలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ క్రియాయోగము, కర్మయోగము, తదితర యోగాలన్నీ ఉన్నప్పుడు ఈ యోగం యొక్క ప్రాధాన్యత ఏంటి, దీని ప్రాచీనత ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది అన్న విషయాలు, దాని చరిత్ర, పుట్టుపూర్వోత్తరాల గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. యోగం అన్నది ఒక ప్రాచీనమైనటువంటి జ్ఞాన విజ్ఞాన సహితమైనటువంటి విద్య. చాలా ప్రాచీనమైంది, ఆది కాలంకు సంబంధించింది. అది ఏదంటే కల్ప ప్రారంభం నుంచి ఉందన్నమాట. ఇది కల్పం అంటే ఇప్పుడు కల్పం యొక్క కాలం వచ్చేసి 432 కోట్ల సంవత్సరాలు. అందులో ఇప్పటికీ 200 కోట్ల సంవత్సరాలు అయిపోయింది. అంటే పృథ్వీ పైన ఈ సృష్టి ప్రారంభమై 200 కోట్ల సంవత్సరాలు అయింది. కాబట్టి అంతకుముందు దాని చరిత్ర ఏదో మనకి అంత ఆధారాలు, గ్రంథాలు కూడా లేవు. కాబట్టి క్రియాయోగాన్ని గురించి రిటర్న్గా మనకు గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ సృష్టి ఆరంభంలో లేవు. జ్ఞానమేమో ఉంది, కానీ ఈ జ్ఞానం కేవలము ఋషులలో మహామహా దేవత వర్గానికి మాత్రమే తెలుసు. అది ఓరల్ ట్రాన్స్మిషన్, అంటే ఒకరొకరు చెప్పుకుంటూ ఇతరులకు ప్రచారమైందే కానీ గ్రంథస్థము, గ్రంథరూపం దాల్చలేదు. అంటే శ్రీకృష్ణుడు మనకు గీతలో చెప్తాడు, అనాదిలో ఎప్పుడో శ్రీకృష్ణుడు ఈ యోగ రహస్యాన్ని గురించి సూర్యునికి చెప్పాడట. తను సూర్యునికి చెప్పినట్లు గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఈ క్రియాయోగం అన్నది ఎంత ప్రాచీనమైందో. మొట్టమొదడు ఈ పరమాత్ముడు ఈ యోగ రహస్యాన్ని బయట పెట్టిన తర్వాతనే, బోధించిన తర్వాతనే ఇది ప్రజలలో కానీ సమాజంలో కానీ ఋషులకు కానీ వ్యాప్తి చెందింది. అంతకుముందు దీనికి ప్రచారం లేదు, ఎందుకంటే గ్రంథాలు కూడా లేవు. కాబట్టి మొట్టమొదలు ఈ క్రియాయోగ రహస్యాన్ని పరమాత్ముడు అశ్వత్థుడు అనేటువంటి మహర్షి, చాలా ప్రాచీన కాలమైనటువంటి ఋషి, ఆ ఋషికి పరమాత్ముడు ఈ క్రియాయోగము అనేటువంటి రహస్య విద్యను బోధించాడు. తర్వాత ఆ అశ్వత్థుడు తిరిగి ఆ విద్యను ఒక మునికి, మనువు అనేటువంటి మహా వ్యక్తికి బోధించాడు. మనువు శివుని యొక్క అంశ. మనువు తిరిగి ఈ విద్యను ఇక్ష్వాకు మహారాజు అనేటువంటి కాలంలో సూర్యవంశీకుడు ఇక్ష్వాకు మహారాజు, ఆ ఇక్ష్వాకు మహారాజుకు బోధించాడు. ఈ విధంగా అది ప్రచారం అవుతూ వచ్చిందనమాట. ఆదిలో ఈ యోగం కేవలం ఒక రాజులకు మాత్రమే పరిమితం అయి ఉంది. అంతకుముందు ఇక్ష్వాకు కాలం అంటే రాముని కాలం. రాముడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడే. ఈ రాముని కూడాను ఈ యోగ రహస్యము వశిష్ఠ మహర్షి బోధిస్తాడు త్రేతాయుగంలో. ద్వాపరయుగంలో ఈ రహస్య విద్యను శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. కాబట్టి రాముడు వచ్చేసి లక్ష్మణుడికి చెప్తాడు, కృష్ణుడు వచ్చేసి అర్జునుడికి చెప్తాడు. ఇట్లా యుగానికి కొద్దిమంది ఈ యొక్క యోగ పరిచయం అయింది, ఈ క్రియాయోగ రహస్యం ఏంటి అని. తర్వాత ఇట్లా వస్తూ తర్వాత కాలంలో ఇది రాజర్షులకు లభించింది. రాజర్షులు అంటే రాజతత్వము, ఋషితత్వం ఉన్నవాళ్ళు రాజర్షులు. ఈ యోగ రహస్యాన్ని, ఈ విద్యను తర్వాత ఈ రాజర్షులు సంపాదించారు. ఈ రాజర్షులు తెలుసుకున్నారు. ఈ రాజర్షుల నుంచి తర్వాత తిరిగి ఈ యోగము రాజులకు ప్రాప్తించింది. రాజులు ఈ రహస్య విద్య నేర్చుకున్నారు. ఇది చాలా రహస్య విద్య, ఎందుకంటే రిటర్న్గా గ్రంథాలు లేవు. దీనిలో జరిగేటువంటి క్రియా విధానాలన్నీ రహస్యంగా శరీరంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విద్య రహస్యంగానే ఉండిపోయింది. అందుకే దీన్ని
రాజవిద్య, రాజగుహ్య విద్య అంటారు. క్రియాయోగం ఏంటంటే ఒక రాజవిద్య. రాజ అంటే గొప్పతనము, శ్రేష్టము, రాజు అంటే గొప్పవాడని. ఆ మాదిరిగా ఈ రాజు అనే శ్రేష్టత్వాన్ని సృష్టిస్తుంది. అదే మాది యోగం కూడా ఉన్నతమైంది, శ్రేష్టత్వం కలిగినటువంటి మహా విద్య ఇది అని రాజయోగం అని పెట్టారు. రాజయోగము, రాజగుహ్యయోగము. గుహ్యం అంటే రహస్యం. ఈ విద్య రహస్యంగా ఉంది, ప్రచారం కాలేదు ప్రజల్లోకి, గ్రంథస్థము లేదు. కాబట్టి గుహ్యంగా ఉంది అన్నమాట. ఇది రాజవిద్య, రాజగుహ్య యోగము. కేవలం రాజర్షులు, రాజులు మాత్రమే ఈ యోగాన్ని పాటించేవాళ్ళు. రాజుల్లోనే ఇది ఎక్కువ ప్రచారమైంది, ఎక్కువ మంది అనుసరించింది, పాటించింది, సాధన చేసింది, ఫలితాలను పొందింది కూడా రాజులు, రాజర్షులే. ఉదాహరణకు మనకు విశ్వామిత్రుడు ఉన్నాడు. అటువంటి వాళ్ళందరూ ఆ విద్య నేర్చుకున్నారు. క్రమేణా ఇది రాజవంశానికి వచ్చి రాజులకు మాత్రమే పరిమితమైంది. ఈ విధంగా త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం నుంచి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ఈ విద్య నేర్చుకుంటూ కాలక్రమేణా అది కలియుగం ప్రారంభానికి వచ్చింది. ద్వాపరయుగం అయిపోతుంది. ఆ ద్వాపరయుగ ఎండింగు బహుశా ఈ క్రియాయోగ సాధనలు అంతరించిపోయాయి. అదే సమయంలో మనకు పతాంజలి మహర్షి తెలుసు. పతాంజలి పితామహుడు, పూర్వీకుడు, ద్వాపరయుగంలో ఉన్నవాడు. అంటే శ్రీకృష్ణునికి సమకాలికుడు అన్నమాట. అదే సమయంలో ఈ పతాంజలి కూడా ఉన్నారు. ఈ పతాంజలి మహర్షి తన యోగ గ్రంథంలో, యోగ సూత్రాల్లో ఈ క్రియాయోగాన్ని గురించి కూడా చెప్పన్నాడు. ఈ విధంగా ఈ క్రియాయోగం అనేటువంటి ఒక రహస్య విద్య ప్రచారమవుతూ తరతరాలుగా కాలక్రమేణా అది ద్వాపరయుగం ఎండింగ్ వరకు వచ్చింది. తర్వాత ద్వాపరయుగం ఎండింగ్ వచ్చింది, కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, ద్వాపరయుగం కూడా సమాప్తి అయిపోయింది. కృష్ణుడు అవతారం చాలించాడు. తర్వాత కలియుగం ప్రారంభమైంది. కలియుగంలో ప్రారంభమైన తర్వాత ఆల్మోస్ట్ ఈ క్రియా యోగం అనేది అంతరించిపోయింది. ఇంకా కలియుగంలో ఎవరు చేయలేదు. కాబట్టి ఈ విధంగా దీన్ని పుట్టుపూర్వతరాలు పూర్వాంతరం నుంచి వస్తే మనకు ద్వాపరయుగ అంతం నాటికి ఈ విధంగా ఇది ప్రచారం అవుతూ వచ్చింది. పబ్లిక్లో ప్రచారం లేదు, దాని గ్రంథాలు లేవు. కలియుగం ప్రారంభమైపోయింది. అయిపోయిన తర్వాత చాలా కాలం అయిపోయింది. అప్పటికే ఈ యోగము అంతరించిపోయింది. కాబట్టి ఈ యోగం మళ్ళీ పునరుద్ధరించాలంటే ఎవరో మహానుభావుడు జన్మించాల్సిందే. అటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ యోగానికి. వినాశనం లేదు, నాశరహితమైనటువంటి విద్య ఇది క్రియాయోగం అని మన గ్రంథాలు కూడా చెప్పబడి ఉంది. కాబట్టి దీని నాశనం లేదు, అట్లే నిగూఢంగా ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. కానీ ప్రచారంలో లేదు, సాధన చేసేవాళ్ళు లేరు. కాబట్టి ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగానికి చాలా కాలం గడిచిపోయింది. కాబట్టి దీన్ని ఎవరు పునరుద్ధరించలేదు. కలియుగం ప్రారంభమైంది. కలియుగంలో 15-16 శతాబ్దాలు దాటిపోయినాయి. అంతవరకు ఎవరు మహానుభావుడు జన్మించలేదు. ఈ క్రియాయోగాన్ని తిరిగి పునరుద్ధరించలేదు. దీని పునరుద్ధరణ జరిగింది ఎప్పుడు? 18వ శతాబ్దంలో పునరుద్ధరణ జరిగింది. ఎవరు దీన్ని పునరుద్ధరణ చేశారు అంటే మహావతార్ బాబాజీ గారు. 18వ శతాబ్దం చివరి భాగం, 19వ శతాబ్దం మొదటి భాగంలో, అంటే 1925 వరకు ఉన్నింది ఇది. ఆ కాలంలో మహావతార్ బాబాజీ గారు ఈ యోగాన్ని పునరుద్ధరించారు. మళ్ళీ తిరిగి ప్రారంభించారు, ప్రయోగం చేశారు. చాలా ప్రాచీనమైనటువంటి యోగము. దీంట్లో ఫలితాలు ఎలా ఉన్నాయని మళ్ళీ ఒక మారు వాటిని బయటకు తీశాడు. బయటకు తీసి ప్రయోగం చేసి జీవితాన్ని అంకితం చేసి దాని ఫలితాలను సాధించి ప్రజలకు అందించాడు. కాబట్టి మొట్టమొదటి సంస్థాపకుడు చెప్పుకున్నట్లయితే మనము మహావతార్ బాబాజీ గారి. వారి తర్వాత మళ్ళీ మనకు ఆయన శిష్యుడు లహరి మహర్షి వచ్చారు. ఆయన తర్వాత ఇంకొక శిష్యుడు యుక్తేశ్వర గారు వచ్చారు. తర్వాత పరమానంద యోగానంద. ఈ పరమానందతో ఈ యోగము ప్రపంచవ్యాప్తి జరిగింది. పరమానంద యోగానంద గారు యూరప్, ఇతర విదేశాలకు ప్రయాణమైపోయాడు. సుమారు 30 సంవత్సరాలు ఆయన విదేశాల్లోనే గడిపాడు. అక్కడే యోగాన్ని ప్రచారం చేశాడు, సాధన చేశాడు, అనేకమైన ఫలితాలు పొందాడు.
భారతదేశం అంతగా ప్రచారం లేదు, దీని గురించి కూడా తెలియదు ప్రజలకి. పరమహంస యోగానంద గారు ఒక గ్రంథాన్ని కూడా రాశారు, ఒక యోగి ఆత్మకథ అని. ఆ గ్రంథంలో ఈ యోగం యొక్క పుట్టుపూర్వతాల గురించి కొద్దిగా రాశాడు. ఈ యోగం ఏంటి, ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయింది, మహావతార్ బాబాజీని గురించి, తర్వాత తను ఏ విధంగా ఈ యోగాన్ని వ్యాప్తి చేశాడు యూరప్, అమెరికా కంట్రీస్లో అనేటువంటి విషయాలన్నీ ఆ గ్రంథంలో అక్కడక్కడ కొద్దిగా తెలిపాడు. ఈ గ్రంథం ద్వారా భారతదేశంలో ఈ క్రియాయోగం బాగా ప్రచారమైంది ఈ రోజు వరకు. అందుకే ఈ పుస్తకం కూడా కొద్దిగా ప్రచారంలో ఉంది. కాబట్టి ఈ నలుగురు ఈ యోగానికి మూల పురుషులని మనం చెప్పుకోవచ్చు అన్నమాట, ప్రచారం కావడానికి. ఇంకా మరి కొద్ది కాలం, ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే తమిళ్ సినీ యాక్టర్ రజనీకాంత్ గారిని చూసాం మనము. వారికి కనబడ్డాడని, దర్శనమిచ్చాడని, తర్వాత రజనీకాంత్ హిమాలయాస్కి వెళ్ళి ఆ ఆశ్రమాన్ని దర్శించాడని కూడా మనకు సమాచారాలు ఉన్నాయి. కాబట్టి రజనీ గారు ఒక సినిమా బాబా అన్నటువంటి సినిమా కూడా బాబాజీ పైన తీశారు. ఈ విధంగా స్లోగా ప్రచారం అవుతూ ఈనాటికి యోగ స్థితి వచ్చింది. మరి ఎందుకు ఇది అంతరించిపోయింది, దీని కారణాలు ఏంటి అని మనం ద్వాపరయుగం ఎండింగ్ నాటి అబ్జర్వ్ చేస్తే, ఎవరికెవరికైతే ఈ జ్ఞానం తెలుసో, ఎవరైతే ఈ యోగ సాధన చేశారో, మహాయోగులు, రాజులు, రాజర్షులు ద్వాపరయుగంలో మహాసంగ్రామంలో, భారత కురుక్షేత్ర మహాసంగ్రామంలో మరణించారు. వాళ్ళు అంతరించిపోయారు. ఎందుకంటే ఈ యొక్క యోగాన్ని గురించి గ్రంథస్థాలు చేసి ప్రచారం చేయలేదు ప్రజలు. గురుపరంగా గురువు నుంచి శిష్యునికి, ఆ శిష్యుని నుంచి మరొకరికి ప్రచారం అవుతూ వచ్చింది. ఒక రాజు నుంచి ఇంకొక రాజుకు, ఆ రాజు నుంచి మరొక రాజుకు ప్రచారం అవుతూ వచ్చింది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్గా, పబ్లిక్ డాక్యుమెంట్గా లేదు, సాధన చేసేవాళ్ళు కూడా లేరు. ఆ విధంగా ఆ యొక్క క్రియాయోగ రహస్య విద్య అంతరించిపోయింది. అంతేకాకుండా ఆ కాలంలో ఉన్నటువంటి కొద్దిమంది గురువులు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ బంధువులు, శిష్యులకు శిష్యులు అనేక మంది వీళ్ళంతా ఏం చేశారంటే ఈ క్రియాయోగాన్ని, అభ్యాసాన్ని, సాధనా పద్ధతుల్ని వాళ్ళ యొక్క అభిరుచుల ప్రకారము సాధన చేయడం మొదలుపెట్టారు. గురువులు శిష్యుల యొక్క అభిప్రాయం ఎట్లా ఉందో, అభిరుచులు ఎలా ఉన్నాయో వాళ్ళ కోరికలు అనుసరించి క్రియాయోగాన్ని రూపొందించారు. ఆ విధంగానే సాధన చేయిస్తూ వచ్చారు వాళ్ళతో. ఫలితాలు లభించలేదు, సులభతరం అయిపోయింది, కల్ముషం అయిపోయింది, దాని ఫలితాలు ప్రజలకు లభించలేదు, సాధకులకి. ఈ విధంగా దానిపై నమ్మకం తగ్గిపోతూ వచ్చింది. సాధనలు దీనికి ప్రమాణాలు ఉన్నాయి, దాని ప్రకారం చేస్తేనే మన ఫలితాలు వస్తాయని మనకు తెలుసు యోగ శాస్త్రాల ప్రకారం. అట్లా చేయలేదన్నమాట. ఎవరి ఇష్టాన్ని ప్రకారం వాళ్ళు నడుపుకుంటూ వచ్చారు. శిష్యుల యొక్క అభిరుచులు, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఫలితాలు ఏమేమి ఉన్నాయో దాన్ని అవి లభించాలనే ఉద్దేశంతో ఆశలు కల్పించి, వాళ్ళకు భ్రమ కల్పించి ఆ క్రియా విధానాన్ని నేర్పించుకుంటూ వచ్చారు. ఫలితాలు లభించలేదు, దాని గొప్పతనం ప్రజలకు తెలియలేదు, ఆ రోజుల్లో నేర్చుకున్న శిష్యులకు లభించలేదు. అది క్రమేణా అంతరించుకుంటూ పోయింది. తర్వాత కొద్ది కాలానికి పురోహిత వ్యవస్థ వచ్చింది. ఈ పురోహిత వ్యవస్థ ఎటువంటిదంటే, దైవానికి సంబంధించిన రహస్య విద్యలు కొద్దిగా గుప్తంగా పెట్టేవారు, రహస్యంగా పెట్టేవారు. అంటే ఇది అందరికీ తెలిసేది కాదు. కొద్దిమంది ఆ విప్రులు, పురోహితులు వాళ్ళ దగ్గరే ఉండేది ఈ విద్య అంతా. తర్వాత దీని గురించి సాధారణ ప్రజలు కూడా ఎవరు పట్టించుకునేవారు కాదు. ఆ యోగాన్ని గురించి ఎవరికి తెలియదు, ప్రజలు దాని గురించి పట్టించుకోలేదు, అవగాహన లేదు. కాలం మారిపోయింది, కలియుగం వచ్చేసింది. తర్వాత మనకు ఋషుల కాలంలో, రాజ్యాల కాలంలో, రాజులు పరిపాలించేటువంటి కాలంలో, ద్వాపరయుగం ఎండింగ్ అయిపోతున్నాయి. పరశురాముడి గురించి మనకు తెలుసు, అది ఒక కథ. పరశురాముడు శపథం చేశాడు రాజులందరినీ సంహరించాలని. అనేక మంది రాజులను పరశురాముడు సంహరించిన చరిత్ర మనకు తెలుసు, గ్రంథాలలో ఉంది. ఈ విధంగా వాళ్ళందరూ రాజర్షులు, మహారాజులు, యోగులు వీళ్ళందరూ అంతరించిపోయారు. ఆ జ్ఞానం మనకి ఇప్పుడు అందలేదు, వాళ్ళతోనే గతించిపోయింది. కాస్త కొద్దిమందికి తెలుసు, వాళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత కొద్ది కాలానికి మనకి ఇంకా ద్వాపరయుగం అయిపోతూ వచ్చేసింది, కలియుగం వచ్చేసింది. కలియుగంలో కలియుగ ధర్మాలు, లక్షణాలు మనకు తెలుసు, కలియుగ గ్రంథ పురాణం కూడా ఉంది. ఈ కలియుగంలో ధ్యానము, యోగము,
తర్వాత గోపూజ, తల్లిదండ్రులు పూజించడము, కుటుంబ వ్యవస్థ, కుటుంబ పటుత్వము, యజ్ఞాలు, యాగాలు, ధ్యానము, తర్వాత యోగము, ఇటువంటి ఇంత ప్రచారంలోకి రావు. దాని ఫలితాలు అందవు. ఎందుకంటే ఈ యుగానికి సంబంధించినవి కాదు అవి, ఎప్పుడో గత యుగాలకు సంబంధించినది. అవి ఈ కాలంలో ఎక్కువ ప్రచారంలోకి వస్తున్నాయి, ఎక్కువ మంది సాధనలు చేస్తున్నారు, కానీ దాని ఫలితాలు అంతగా లభించవు. ఏమంటే యుగధర్మం ఒకటి, కాలధర్మం ఒకటి. అటువంటి తీవ్రత, అటువంటి ఋషి కల్చరు, సాంప్రదాయం ఉన్నటువంటి వ్యక్తులు లేరు, యోగ జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తులు లేరు. కాబట్టి దాని ఫలితాలు అంతగా లభించవు. సాధనలు, ప్రచారాలు, జనాకర్షణలు, జన సేకరణలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ పూర్వకాలంలో వాళ్ళు చేసినటువంటి యోగ విద్యలు ఎలా ఉన్నాయో, దాని ఫలితాలను ఎలా పొందారో అట్లా కలియుగంలో లభించవు. ప్రధానంగా కలియుగ లక్షణం. ఇట్లా అనేక కారణాల వల్ల ఇది అంతరించిపోయింది. తర్వాత ఈ బాబాజీ గారు రావడంతో అది పునరుద్ధరణ జరిగింది. 18వ శతాబ్దం చివరన, అంటే 19వ శతాబ్దం నుంచి అది కొద్దిగా ప్రచారంలోకి వచ్చింది, అక్కడక్కడ అవగాహనలో ఉంది. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. పబ్లిసిటీ, సంస్థలు ఏర్పడము, ప్రచారం చేయడము, బిల్డింగులు కట్టడము, జనాలను సేకరించడము, తర్వాత ప్రాపగాండా లిటరేచర్ బుక్కులు రావడము, ఒక యోగి ఆత్మకథ అనే గ్రంథం ప్రచారంలోకి రావడము, ఈ విధంగా ఇది అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇంకా కొద్దిగా విపరీతంగా ప్రచారం అయింది. కానీ ఈ యోగం ఇప్పుడు అంత సాధారణ ప్రాక్టీస్లో లేదు. ఈ విధంగా దీన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా స్లోగా మళ్ళీ పికప్ అవుతూ ఉంది. భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, విషాద యోగము, చూసారా, విశ్వరూప సందర్శన యోగము, విభూతి యోగము, అన్ని యోగము అంటారు. అంటే ఆ అధ్యాయాల కింద ఉన్నటువంటి జ్ఞానం ఏది ఉందో ఆ జ్ఞాన సాధన ద్వారా కూడా మనము మోక్షాన్ని పొందవచ్చు. కాబట్టి క్రియా విధానం యొక్క మూల ఉద్దేశ్యం, సాధించవలసిన ధ్యేయం కూడా ఏంటంటే మోక్షమే. మోక్షం పొందడమే క్రియాయోగంలోని ప్రధానమైన లక్షణం. ధ్యేయం కూడా అదే. దాని కొరకే మహావతార్ బాబాజీ గారు యోగాన్ని స్థాపించారు. ఈ మోక్షం అనేది కలియుగంలో అంతరించిపోయింది. దానిపైన ప్రజల అవగాహన లేదు. దీన్ని ఎలా పొందాలి అనేటువంటి విచారణ జరగడం లేదు. ఏదో కార్యాలు, కర్మలు, క్రియలు, శరీరాంగాలతో పనిచేసే కార్యక్రమాలు, డబ్బుతో కూడిన పనులు, విషయాలు, వ్యవహారాలు, శోభలు, అలంకరణలు, జనాకర్షణలు, జనసేకరణలో మునిగిపోయిందనమాట కలియుగంలో ఆధ్యాత్మిక వ్యవస్థ. కాబట్టి దీన్ని పునరుద్ధరించడానికి, మళ్ళీ కలియుగంలో మానవునికి మోక్ష మార్గం చూపించడానికి ఈ బాబాజీ గారు ఈ యోగాన్ని మళ్ళీ పునరుద్ధరించారు, సాధన చేశారు, పబ్లిక్లో తీసుకొని వచ్చారు, ఫలితాలు కూడా ప్రకటించారు, ఫలితాలు కూడా చూపించారు. దానికి యోగము అని పేరు. క్రియా యోగము. యోగం అంటే భగవంతుడు పొందేటువంటి సాధన. అది ఏ సాధన కావచ్చు. ఇక్కడ యోగం అంటే ముఖ్యంగా అదొక ప్రత్యేకమైన బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి జీవాత్మ పరమాత్మలో ఐక్యం పొందేటువంటి సాధనా విధానం అన్నమాట ఇక్కడ. అందుకే దీనికి యోగము అని పేరు. కాబట్టి మనకి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, దేవాలయాలు కట్టడము, ఎన్నో కార్యక్రమం మనం మత సంబంధమైనటువంటిది, దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దాని ద్వారానే మనకు మోక్షం లభించదు. జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడమే మోక్షం. మోక్షం అంటే మరణం లేకుండా చేయడమే, జీవి మళ్ళీ పుట్టకుండా చేయడమే. ఆ జీవిని మళ్ళీ పుట్టకుండా ఎట్లా చేయాలి, లేదా పరమాత్మలో ఎట్లా ఐక్యం చేయాలి అన్నటువంటి క్రియా విధానం శరీరం లోపల జరుగుతుంది, అంతరంలో జరుగుతుంది. అందుకని దీన్ని క్రియాయోగము అని పెట్టారు. యోగం అనేటువంటి పేరు క్రియాయోగము లేదు, ఇది ఒట్టి క్రియనే. క్రియాయోగము అనేటువంటి పేరు మనకు మహావతార్ బాబాజీ గారు పెట్టారు. క్రియాయోగం అని ఏ శాస్త్రంలో కానీ గ్రంథంలో కానీ లేదు. క్రియలు ఉన్నాయి, యోగంలో క్రియలు ఉంటాయి, క్రియాయోగం ఉండదు. అయినప్పటికీ ఇది కూడా ఒక దైవ సాధన కాబట్టి దాన్ని క్రియాయోగము అని నామకరణం చేశారు మహావతార్ బాబాజీ గారు. అదేనమాట క్రియాయోగం. ఆనాటికే, ద్వాపరయుగం నాటికే పతాంజలి ఈ యోగ రహస్యాలను తెలుసుకొని తన గ్రంథాల్లో రాశాడు. యోగ గ్రంథాల్లో క్రియాయోగం యొక్క ప్రాధాన్యత తెలుపుతూ, సంపూర్ణమైనటువంటి క్రియ జరగాలంటే మనము 4-5 సాధనలు చేయాలి. క్రియలు అంతరంగంగా చేయడమే కాకుండా
కొన్ని బాహ్య క్రియలు కూడా ఉంటాయి, అవి కూడా చేయాలి. కాబట్టి తపస్సు, ప్రతిక్రియ యోగ సాధకుడు తపస్సు అన్న చేయాలి, అంటే మనస్సుతో చేసేదన్నమాట. తర్వాత స్వాధ్యాయం అంటే స్వ అంటే ఆత్మ, నీ స్వస్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి, అదే స్వాధ్యాయము అంటాం. ఈశ్వర పనిదానం అంటే మన ఫలితాలను ఆశించకూడదు. జనరల్లో యోగము ధ్యానం చేసేప్పుడు మన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని సాధన చేస్తుంటాం. ఫలితాలు ఏవి లభించవు. ఫలితాలు లభించడం అంత ఈజీ కాదు. జీవితాన్ని అంత త్యాగం చేయాలి, దానికి సంబంధించిన జీవన విధానం పాటించాలి, ఆ ఋషి కల్చర్, ఋషి సాంప్రదాయాలు ఉండాలి. ఎంతో జీవితం గడిపితే కానీ గురువు ఆదర్శం కింద ఆ ఫలితాలు లభించవు. మనం చాలా సులభంగా కూర్చొని కళ్ళు మూసుకుంటే ఫలితాలు వస్తాయనుకుంటున్నాం కాదు. యోగ విద్య అంత సులభమైనటువంటి విద్య కాదు, చాలా కఠినమైనటువంటి విద్య. ఎవరికో ఒకరికే ఆ విద్యా ఫలితాలు లభించదు. పైపైన చేసే పూజా విధానాలు కాదు. కూర్చొని కళ్ళు మూసుకోవడం జడస్థితి. జడస్థితిలో యోగం జరగదు. సూక్ష్మస్థితులలో జరుగుతుంది, అంతర్స్థితులలో జరుగుతుంది. అట్లా క్రియ ఎవరు చేస్తారో అదే క్రియాయోగం అవుతుంది. కేవలం కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం జరగదు, ధ్యాన ఫలితాలు లభించవు. అదే మాదిరి ఇంకా ఏం చెప్తారంటే అహంకారం అనేది మనలో ఉండకూడదు. అహంకారం వల్ల మనకి ఏ ధ్యాన ఫలితాలు లభించవు, శూన్యం కావాలి మనిషిది. అందుకే అహంకారం పోవడానికే ఒక వ్యక్తి గురువు దగ్గరికి వెళ్ళాలి. గురుసేవ, గురు సంబంధాలు, గురు పరంపర, ఆ యొక్క వ్యవస్థ, గురుకుల వ్యవస్థలోనే మనకి అహంకారం అణిగిపోతుంది. ఇంకా ఏ పద్ధతితో కూడా నీకు అహంకారం పోదు. కాబట్టి అహంకారం నశించడానికి ఒక సూత్రము, గురువు దగ్గర శిష్యత్వం తీసుకోవడమే. గురు పూజలు, ఆశ్రమ సేవలు, ఆశ్రమంలో గురువు దగ్గర జీవించడము, తల్లిదండ్రులకు దూరంగా ఉండడము, కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని పాటించితే మనకు ఆ యొక్క అహంకారం అనేది పోతుంది. నాలో ఏ అహంకారం లేదు అని ఊరు కూర్చుంటే ఏ అహంకారం అనేది శరీరంలోనే ఉంటుంది. అహంకారం ఏంటి? పరమాత్మ యొక్క స్వరూపమే. ఇంద్రియాలలో అహంకారం నేనే అన్నాడు శ్రీకృష్ణుడు. మనస్సు, అహంకారం పరమాత్ముడే. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంకా ఇటువంటి సూక్ష్మ స్థితులు శరీరంలో 96 ఉన్నాయి. అవన్నీ ఎవరిచ్చారు? శరీరంలోకి ఎలా ప్రవేశించాయి? పరమాత్మకు స్వరూపాలే ఎన్ని, పరమాత్మకు అంశలే. వాటితో ధ్యానం జరగాలి, బాహ్యంగా కాదు. 96 సూక్ష్మతత్వాలు ఏ ఉన్నాయో దానిపైన జరిగేటువంటి క్రియలే క్రియాయోగం. అప్పుడే మన అహంకారం నశిస్తుంది. తర్వాత మరణ భయం ఉండకూడదు ఇందులో. ఎందుకంటే ప్రాణంతో చెలగాటమైనటువంటి యోగ విధానం ఇది. రక్తంలో జరుగుతుంది, ప్రాణశక్తితో జరుగుతుంది, ప్రాణవాయువుతో జరుగుతుంది. బాహ్యంగా ఏం జరగదు, భౌతికంగా మనకేం కనపడవు. అంత అంతరంలో జరుగుతూ ఉంటుంది. భయంకరమైనటువంటి సాధన. ప్రాణభయం ఉంటుంది, మరణించే అవకాశం ఉంటుంది దాన్ని సిస్టమేటిక్గా ఆ యోగను సాధన చేయకపోతే. ప్రాణభయం కూడా ఉంటుంది. అందుకే ఆనాడే ఈ యోగ రహస్యం తెలిసినటువంటి పతాంజలి ఈ పాయింట్ ఆరాధనను గుర్తు చేశాడు మనకి. మరణభయం ఉండరాదు. సరే, శోకము, మోహము, భయము, భీతి ఉండరాదు. కాబట్టి ఈ యోగంలో ప్రవేశానికి ముందే కొంత జ్ఞానం తెలుసుకో ఉండాలి. మనం చూడు, అన్ని రకాల యోగాలు, ఎన్నో యోగ పద్ధతులు, ధ్యాన పద్ధతులు ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. అన్ని సంస్థల్లో, వ్యవస్థలలో చూడండి, కళ్ళు మూసుకొని కూర్చోవడమే, లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడమే, ఆసనాలు చేయడమే, ఇంకా లేదంటే ప్రాణాయామని గాలి పీల్చడమే. ప్రాణాయామం అంటే గాలి పీల్చడం కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాదు. ప్రాణాయామం ప్రాణంతో చేయాలి. ప్రాణం వాయువు కాదు. ఇంత వాయువు ఉంది, మనిషి ఎందుకు మరణిస్తున్నాడు? ప్రాణంతో చేసేటువంటి విధానం ఇది. కాబట్టి ప్రాణంతో చెలగాటం, ప్రాణాలు ప్రమాదం ఉంటుంది. అయితే ఆ క్రియా విధానము, ఆ మెలకువలు, క్లూస్ దొరికినట్లయితే సులభంగా ఉంటుంది. అవి ఏమీ మనకు తెలియకుండా, జ్ఞానం లేకుండా, గురువులు దాని గురించి బోధించకుండా కూర్చోమని చెప్తారు. కళ్ళు మూసుకోండి అంటారు, హాఫ్ అన్ అవర్ ఎంత లేవండి అంటారు. 1 గంట చేసేవాళ్ళు ఉన్నారు, 2 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు, 3 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు. 2 నిమిషాలు బాగా జరిగిందంటే అది మహా పెద్ద యోగం, పెద్ద సాధన. 2 minutes నీ శరీరంలోని మనస్సు నశించినట్లయితే అది మహా పెద్ద సాధన. ఎన్ని గంటలు అవసరం లేదు. అట్లా 2 minutes
సాధన కొద్దీ అనుభవం కొద్దీ పెంచుకుంటూ పోవచ్చు. కానీ ప్రారంభకులే ఈరోజు ధ్యానం మొదలు పెడతాడు, మరుసటి రోజు గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి సాధన ఫలితాలు సిద్ధులు శక్తులు ఉన్నాయని మనకు బయట అనుభవాలు చెప్తూ ఉంటారు. అది కాదు. 2 నిమిషాలు బాగా ధ్యానం కుదిరినట్లయితే జీవాత్మ పరమాత్మల కలయిక, లేదా మనసును ఆత్మయందు కలిసి ఉంటే, లేదా మనసు ఆత్మలో లీనమైపోయి ఉంటే అదే గొప్ప సాధన. ఇంకపోతే రెండోది కర్మయోగం ఉంది, క్రియాయోగం ఉంది. ఈ రెండింటి గల భేదాలు ఏంటి? క్రియాయోగము బాబాజీ గారి యొక్క పునరుద్ధరణ చేసి ఆ నామకరణం చేశాడు. కర్మయోగం కృష్ణుడు చెప్పాడు. కర్మలు చేయమంటాడు కృష్ణుడు, కర్మలు వద్దని ఎక్కడ చెప్పలేదు. కర్మానుష్ఠానమే మేలు, కర్మ సన్యాసం కంటే కర్మానుష్ఠానమే మేలు. మరి ఈ క్రియాయోగానికి కర్మయోగానికి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండు ఎలా వచ్చాయి? ఇది శ్రీకృష్ణునికి సంబంధించింది కూడా కాదు. ఈ యోగము కర్మయోగం అనేది చాలా పాత సిద్ధాంతము, వేదాల్లోనూ దీని గురించి చెప్పబడింది. మోక్షానికి మార్గం కర్మయోగం అని మనకు వేదాల్లోనూ ఋగ్వేదంలోనూ చెప్పబడి ఉంది. 3 యోగాలను ప్రతిపాదించిందన్నమాట మన యోగ గ్రంథాలు. ఆ 3టిలో ఏది చేసినా మంచిదే. కాబట్టి ఇక్కడ యోగి అంటే అర్థం ఏంటంటే కర్మలను చేయడంలో నైపుణ్యత చాకచక్యం కలవాడే యోగి. కళ్ళు మూసుకుని కూర్చునేవాడు కాదు. నువ్వు కర్మలు ఎలా చేయాలి, కర్మయోగం ఉండేది ఎందుకు? ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి, కర్మయోగం కూడా ఒకటి. నువ్వు కర్మ కూడా చెయ్యి, కానీ కర్మ ఎలా చేయాలో నేర్చుకో. కర్మ సన్యాసం, కర్మను వదలకు, కర్మానుష్ఠానం చేయి, కర్మలను చేయి, కానీ ఎలా చేయాలో నేర్చుకో. కాబట్టి ఈ అంతరంగంలో జరిగేటువంటి క్రియాయోగంలో సూక్ష్మస్థితులు ఉంటాయి. ఆ సూక్ష్మస్థితుల్లో జరగాలి. అనేక దశలు, స్టేజెస్ అయినా దాటుకుంటూ ఒకదాని పైకి పోతుంటే చివరకు చేసేటువంటి మిగిలేది క్రియనే. క్రియ అంటే మోక్షం, పరమాత్మను పొందడమే. కాబట్టి ఇందులో శరీర వ్యాయామం ఉంటుంది, మనో నిగ్రహం ఉంటుంది, ఓంకార శబ్దం ఉంటుంది. ఈ 3పైన చేసేటువంటి ధ్యానాన్ని క్రియాయోగము అని పేరు. కాబట్టి ఈ విషయాలు మరికొన్ని ఇంకొక సందర్భంలో తెలుసుకుందాం. నమస్తే.